దసరా వేడుకల సందర్భంగా హైదరాబాద్ వాసులు పల్లెబాట పడుతున్నారు. దసరా సెలవులు రావడంతో వెకేషన్లకు పయనమవుతున్నారు. దీన్నే అలుసుగా చేసుకుని ఇంట్లో ఎవరూ లేరని గ్రహించిన దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. విలువైన వస్తువులు ఉన్నవారు ఎక్కువ రోజులు హాలిడే ట్రిప్కి వెళ్తున్నట్లయితే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని, అలా చేస్తే రాత్రులు ఆ ఇంటి వద్ద పెట్రోలింగ్ పెంచుతామని పోలీస్ అధికారులు సూచిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. సెలవులు మొదలైపోయాయి. ఇప్పటికే నగరవాసులందరూ సిటీ వదిలి దసరా వేడుకల కోసం పల్లెబాట పడుతున్నారు. సో దీన్నే అలసుగా చేసుకొని దోపిడీ దొంగలు ఎవరైతే ఇల్లు ఖాళీ ఉంటాయో ఆ ప్లేస్లోకి వెళ్ళి దొంగతనాలు పాల్పడుతున్నారు. అసలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అంటే ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అదేవిధంగా ఎలాంటి భద్రతా చర్యలు ఉంటాయి, దీనికి సంబంధించినటువంటి చెప్పడానికి ప్రస్తుతం మనతోటి ఏసీపీ రవికిరణ్ గారు ఉన్నారు. మరిన్ని వివరాలు వారి ద్వారా తెలుసుకుందాం. ఎవరైనా కానీ వాళ్ళకి ఒక లాంగ్ డేస్ అంటే ఒకటి రెండు రోజులు కాకుండా ఒక వారం రోజులు 10 రోజులు అట్లా ఎవరైనా పోతున్నప్పుడు ఖచ్చితంగా మీరు పోలీస్ స్టేషన్లో ఇన్ఫామ్ చేయండి. మేము ఈ 10 days కానీ వాటెవర్ 1 week కానీ మేము ఉండట్లేదు, మాకు మా ఇంటికి సంబంధించి ఒకసారి పెట్రోలింగ్ వెహికల్ అటు సైడ్ కొంచెం పంపించండి అని చెప్తే మేము దాన్ని నోట్ డౌన్ చేసుకొని మా కానిస్టేబుల్ కానీ మా పెట్రోలింగ్ వెహికల్స్ కానీ మేము పోలీస్ స్టేషన్లో ఇన్ఫామ్ చేస్తామండి. దాంతో వాళ్ళు అక్కడ ఏరియాలో పెట్రోలింగ్ తిరుగుతారు. ముఖ్యంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే డబ్బు కానీ బంగారం కానీ వాల్యుబుల్ ఐటమ్స్ ఏమన్నాను కూడా చాలా టైం పోతున్నప్పుడు పెట్టకండి ఇంట్లో. ఒకవేళ పెట్టినట్టయితే పెట్టే పరిస్థితి లేదు, మీకు బ్యాంక్ లాకర్స్ లేవు, లేకపోతే పెట్టే అవకాశం లేనప్పుడు వాటిని జాగ్రత్తగా లాకర్లో పెట్టడమా, లేకపోతే అంటే ఈజీగా దొరికేటట్టు పెట్టకండి. ఎవరైనా ఇట్లా అల్మారీ రాగానే అల్మారీ బ్రేక్ చేయగానే అందులో దొరికే పరిస్థితి మాత్రం పెట్టకండి. కొంచెం టఫ్ ఉండాలి ఎవరికైనా. ఇప్పుడు దొంగ వచ్చినప్పుడు వాడిని ఈజీగా చాలామందిని చూస్తాను, అల్మారీ కింద అల్మారీ తాళాలు అల్మారీ పైనో, లేకపోతే దిండు కిందనో, లేకపోతే చెప్పులలోనో, లేకపోతే పైన సజ్జల మీదనో పెడుతుంటారు. అటువంటివి పెట్టకండి. ఎందుకంటే అందరు దొంగలకు తెలిసిపోయింది మీరు ఎక్కడ పెడతారన్న విషయం. సో అది మాత్రం పెట్టకండి. మీకు ఏమన్నా సేఫెస్ట్ ప్లేస్ ఏది ఉంటే ఆ ప్లేస్లో పెట్టండి. ముఖ్యంగా ఈ స్మాల్ అల్మారీస్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టకండి. ఎందుకంటే అవి చాలా ఈజీలీ బ్రేకబుల్ ఉంటాయి, ఉత్తగానే బ్రేక్ అవుతుంటాయి. అందులో పెట్టి ఆ తర్వాత మళ్ళీ డబ్బు పోయిన తర్వాత మనం బాధపడడం ఇవన్నీ కాకుండా చూసుకోండి. రెండో ముఖ్యంగా ఏంటంటే లాంగ్ టైం పోయినప్పుడు మాత్రం ఇటువంటి పరిస్థితుల్లో మీరు పోలీస్ అని చెప్పండి. ఇంకోటి సోషల్ మీడియా నేను కూడా ఈ మధ్యలో అబ్జర్వ్ చేసినండి, ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో మేము గ్రామాలకు పోతున్నాం, ఊర్లకు పోతున్నాం, ఎంజాయ్ చేయడానికి పోతున్నాం అని చెప్పి మీరు పోస్టులు పెడుతున్నారు. ఆ పోస్టులు అట్లా పెట్టకండి. పెట్టడం వలన మీరు ఉండే లొకేషన్స్ కూడా వారికి తెలిసిపోతుంటాయి, మీ ఉండే ఏరియా తెలిసిపోతుంటుంది. ఇంకా దొంగకి ఈజీ అవుతుంది మీ ఇంటికి రావడానికి. అంటే మీరు లాంగ్ టైం పోతున్నారు అన్న విషయం వాళ్ళకి అర్థమై వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టకండి. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఒకవేళ మీరు ఎప్పుడైనా పోయినట్టయితే మీ సీసీటీవీలను జాగ్రత్తగా గమనించండి, అబ్జర్వ్ చేయండి. వాటికి అలారం సిస్టమ్ ఉంటాయి. అలారం సిస్టమ్ను మీరు మీ టెక్నికల్ వాళ్ళకు కన్సల్ట్ అయ్యి అలారం సిస్టమ్ను పెట్టించుకోండి. మీరు సెన్సార్స్ని కూడా పెట్టించుకోండి. ఎవరైనా మనిషి కానీ టచ్ ఆడుతున్నట్టు కానీ అనుమానాస్పదంగా అనిపిస్తే ఇమీడియట్గా మీరు 100 dial కాల్ చేసి, సార్ ఇటు మా ఇంటి ముంగట ఇట్లా అనుమానాస్పదంగా కొంతమంది కనబడుతున్నారు, మీరు లేకున్నా అని కూడా మీరు వాచ్ చేసుకోవచ్చు. మీ దగ్గర సీసీటీవీ ఉంటే వైఫై ద్వారా మీరు ఈ విధంగా మీరు పోలీస్ స్టేషన్ కూడా ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, 100 dial ద్వారా చెప్పొచ్చు. సో ఇవన్నీ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలండి. మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా బయటికి పోతున్నప్పుడు మీరు పోలీస్ స్టేషన్లో మాత్రమే ఇన్ఫామ్ చేయండి, లేకపోతే మీ నైబర్స్కి ఇన్ఫామ్ చేయండి. అప్పుడప్పుడు చూస్తూ ఉండమని చెప్పండి మీ నైబర్స్ కూడా. మేము లాంగ్ డేస్ పోతున్నాము, ఒక 1 week అట్లా పోతున్నాం ఊరికి, సో మీరు కొంచెం మా ఇంటిని అబ్జర్వ్ చేయండి, ఎవరైనా అనుమానాస్పదంగా అనిపిస్తే మీరు మాకు ఇంటిమేట్ చేయండి అని చెప్పండి. వాళ్ళ తద్వారా వారు మాకు ఇంటిమేట్ చేయడం, మేము వెళ్ళడం, ఇది మాకు అంటే మీకు బాగుంటుంది. ఎందుకంటే లేకపోతే మీరు అసలు కంప్లీట్గా చెప్పకపోతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇవి కొంచెం ఈ జాగ్రత్తలు మెయింటైన్ చేయండి. దానివల్ల మీరు కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుందండి దొంగతనం జరగకుండా. మీరు ఒకవేళ మీరు ఇల్లు క్లీన్ చేయాలి అన్న పర్పస్లో ఉంటే అంతవరకే మీరు కీస్ అంటే యాక్సెస్ ఉన్నంత వరకే మీరు పెట్టండి. మిగతా బెడ్రూమ్ కానీ వీటికి సంబంధించిన ఉంటే మాత్రం డబుల్ లాక్ చేయండి, సింగిల్ లాక్ కాదు. ఐఎమ్ సేయింగ్ ఏంటంటే డబుల్ లాక్ చేయండి. ఇది కూడా ఈజీగా బ్రేక్ అవ్వద్దు. ఇప్పుడు సింగిల్ లాక్ పెడతారు, ఈజీగా బ్రేక్ అవుతుంది, లోపడతారు. డబుల్ బ్లాక్ వేయడం వాళ్ళకి కొంత టైం పడుతుంది. ఈ టైంలో కూడా ఎవరైనా అబ్జర్వ్ చేయడము, లేవడం, చూడడము, తద్వారా వాడు దొంగ అంటే చేయడానికి అవకాశం ఉండదు. అంటే డబుల్ లాక్ చేయడం వల్ల కొంతమంది కష్టం అవుతుంది కాబట్టి వాడు అవకాశం ఉంటుంది. మెయిడ్స్ని కూడా పర్టికులర్గా మీరు ఎప్పుడు కానీ మెయిడ్స్ నియమించుకునేటప్పుడు కానీ, లేకపోతే మీరు వాచ్మెన్ నియమించుకునేటప్పుడు కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ప్రతి పరిస్థితుల్లో కూడా వాళ్ళ యొక్క ఆధార్ కార్డు కానీ వాళ్ళ యొక్క సంబంధించిన డీటెయిల్స్ కానీ కన్సర్న్ పోలీస్ స్టేషన్లో చెక్ చేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతను ఎక్కడి నుంచో వస్తాడు, పల్లెటూరు నుంచో వస్తాడు, ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు వాచ్మెన్గా పెట్టుకుంటారు, తక్కువకి వస్తుండో మంచిగా ఉండడంలో పెట్టుకుంటారు. అతని బ్యాక్గ్రౌండ్ కానీ యాంటీసిడెంట్స్ కానీ మీకు తెలియదు. అంటే పూర్వాశ్రమంలో తను ఏమైనా దొంగ అవ్వచ్చు, దొంగతనం చేసి ఉండొచ్చు, బర్గలు చేసి ఉండొచ్చు, ఇంకేమైనా చేసి ఉండొచ్చు, మీకు తెలియదు. నేనేమంటా అంటే మీరు ఈ మధ్యలో ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ కూడా చాలా వచ్చినాయండి, మీరు వెరిఫై చేసుకోవచ్చు యాంటీసిడెంట్స్. అతని మీద ఏమైనా క్రిమినల్ కేసెస్ ఉన్నాయా లేవా అని చెప్పి కూడా వెరిఫై చేయొచ్చు. జనరల్గా ఇప్పుడు మనం ఇందులో రాబరీ, డెకాయిటీ అని 2 రకాలుగా డివైడ్ చేసుకుంటామండి. రాబరీ అంటేనే 5 below అండి, అబోవ్ 5 అయితేనేమో డెకాయిటీ అండి. ముఖ్యంగా ఇవి చాలా అవుట్స్కట్స్లో ఇవి ఎక్కువ జరుగుతుంటాయండి. మన
ఈ మధ్య కాలంలో సిటీలో ఏమైందంటే మ్యాక్సిమం ఇటువంటి కేసులు కాకుండా రీసెంట్గా ఒకటి మన దగ్గర రాబరీ కేసు కూడా రిపోర్ట్ అయిందండి. ఇక్కడ మన కేపీహెచ్బీ లిమిట్స్లో రిపోర్ట్ అయింది. అంటే ఇక్కడ అక్కడ అని లేదండి, ఈ మధ్య కాలంలో ప్రతి ప్లేస్లో జరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఇన్మేట్స్ ఇద్దరే ఉండడం, ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉండడం, లేకపోతే వాళ్ళ దగ్గర ఇంట్లో ఎక్కువ మంది లేరు, ఇద్దరే ఉంటున్నారు, అది కూడా వాళ్ళు ఓల్డ్ ఏజ్లో ఉన్నారు, లేకపోతే వాళ్ళు ఏమైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర డబ్బు బాగా ఉన్నది అనే అనుమానం ఎప్పుడైతే వానికి దొంగ కలుగుతుందో, లేకపోతే ఇవంతా కూడా చాలామంది రక్కీ చేస్తారండి. నేను ఏమంటా అంటే మీకు మీ ఇంటిని ఒకవేళ దొంగతనం చేయాలనుకున్నప్పుడు వాడు అంతకుముందే 2-3 రోజుల ముందే వచ్చి రక్కీ చేయడం జరుగుతుంది. వాడు ఇంట్లో ఉన్న ఎవరెవరు ఉన్నారు, ఏమేమి కథ అనేది మొత్తం తెలుసుకున్న తర్వాతనే మీ ఇంట్లోకి దొంగతనానికి వస్తాడు. సో అవకాశాలు మీ ఇంట్లో మీరు లోన్లీగా ఉండి, మీరు ఓల్డ్ ఏజ్లో ఉండి, లేకపోతే మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉండి, మీరు సింగిల్ పర్సన్స్ ఉన్నప్పుడు మీరు మీ యొక్క డీటెయిల్స్ కూడా మా పోలీస్ స్టేషన్లో ఇన్ఫామ్ చేయండి. మేము విధంగా ఉంటాము అని అంటే నైట్ పూట మాకేమైంది అంటే పెట్రోలింగ్ పంపడానికి అవకాశం ఉంటుంది, మేము ఇక్కడ పాయింట్ బుక్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు ఇమీడియట్గా పోలీస్ స్టేషన్ కాల్ చేయడము, నెంబర్ తెలియకపోవచ్చు. 100 డైల్ నెంబర్ అంటే ఈజీ అండి. మీరు 100 డైల్ కాల్ చేయండి, ఇమీడియట్గా మా పోలీసు వాళ్ళు వస్తారు. ఏంటంటే వాస్తవానికి దొంగతనం జరగని చాలామంది ఏం చేస్తారంటే ఈ ప్యానిక్ అయిపోయి ఆ గిస్తువులని చెక్ చేయడం జరుగుతుంది. తద్వారా ఏమవుతుందంటే అందులో ఉన్న ఫింగర్ ప్రింట్స్ అనేవి మనకు రాకుండా పోతాయండి. దొంగతనం చేసినప్పుడు దొంగ యొక్క ఫింగర్ ప్రింట్స్ కానీ, మళ్ళీ వాని సెంట్ కానీ, వాట్ ఎవర్ ద సెంట్, ఇప్పుడు వాడు ఎవరైనా బట్టలు ముట్టుకోవడం చేయడం, ఆ సెంట్ ద్వారా మనం కుక్కలు మన డాగ్స్ ఉంటాయి కండి, ఆ డాగ్స్ ద్వారా మనం పట్టుకోవడానికి ఈజీ ఉంటుంది. ఎప్పుడైతే ఇన్మేట్స్ దొంగతనం అయిందో వాళ్ళు ప్యానిక్ క్రియేట్ అయిపోయి వీళ్ళు అందరు లోపలికి వచ్చి తొక్కడం చేయడం, ఆ ఫింగర్ ప్రింట్స్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటంటే 100 డైల్ కాల్ చేయడం, పోలీసు వాళ్ళు వస్తారు, ఆ పెరిమీటర్ మొత్తం కూడా సీజ్ చేయడం జరుగుతుంది. తద్వారా మేము ఫింగర్ ప్రింట్స్ కానీ, లేకపోతే సెంట్ కానీ, వాట్ బట్టలు ముట్టుకున్న సెంట్ కానీ మనకు దొరికే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మన క్లూస్ అన్నీ కూడా మాయమైపోతే మనకు కష్టమవుతుందండి దొంగతనం. సో మీరు ఈ పని చేయండి, 100 డైల్ కాల్ చేయండి ఫస్ట్. పెట్రోలింగ్ కూడా ఎక్కువగా చేస్తామంటూ కూడా ఏసీపీ గారు చెప్తున్నారు. అదేవిధంగా ఒకవేళ దొంగతనం జరిగిందని గ్రహించినట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా డయల్ 100 కాల్ చేసి ఫిర్యాదు చేయాలంటూ కూడా ఏసీపీ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో అక్రమ్ బిగ్ టీవీ, హైదరాబాద్ నుంచి.